ఆర్ యు రెడీ? యేసయ్య మాకు అనుగ్రహించిన పిల్లలకు మంచి విద్యను అనుగ్రహించు దేవా. ఈరోజు మన ప్రసంగాంశం, యేసయ్య మాకు అనుగ్రహించిన పిల్లలకు మంచి విద్యను అనుగ్రహించు దేవా. నాతో పాటు చెప్పండి, యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన పిల్లలకు ఉన్నతమైన మంచి విద్యను అనుగ్రహించు దేవా. లూకా సువార్త 2:52 వాక్యం. లూకా సువార్త 2:52 వాక్యం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. గాస్పల్ ఆఫ్ లూక్ 2nd chapter 52nd verse. నాతో పాటు చెప్పండి. అండ్ జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ స్టాచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మ్యాన్. యేసయ్య దేవాది దేవుడు, సృష్టికర్త, మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చిన నా యేసయ్య మనకొక గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. తల్లిదండ్రులకు గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. పిల్లలకు గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 2:3 వాక్యం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. యాకోబు రాసిన పత్రిక 1:5 వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1:5 వాక్యం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము, ఎవరిని గద్దింపక ధారాళముగా నేను నీకు అనుగ్రహిస్తాను. యెషయా గ్రంథం 11:1 వాక్యం 2 వాక్యం. యెహోవా ఆత్మ ఆయన మీద ఉంది, జ్ఞాన ఆత్మ ఆయన మీద ఉంది, వివేచన ఆత్మ ఆయన మీద ఉంది, బలమునిచ్చే ఆత్మ ఆయన మీద ఉంది, శక్తినిచ్చే ఆత్మ ఆయన మీద ఉంది. అలాంటి యేసయ్య ఈ లోకానికి రాగా ఆ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? స్కూల్కి వెళ్తున్నారు. ఈ లోకములో ఏమేమి చెయ్యాలో ఆ క్రమం ప్రకారంగా ఆయన జీవిస్తున్నాడు. యేసు ప్రభు వారు జన్మించిన 2వ రోజునే 30 సంవత్సరాలంత ఎత్తు వయసు కలిగినోడు అయిపోలా. 3 రోజుల్లో అయిపోలా. నువ్వు నేను 6 నెలల గుండా ఎలాగెళ్తామో, 1వ సంవత్సరం దాటి ఎలాగెళ్తామో, 12వ సంవత్సరం దాటి ఎలాగెళ్తామో, 20వ సంవత్సరం దాటి ఎలాగెళ్తామో, 30వ సంవత్సరం దాటి వెళ్తామో, అలా ఒక్కొక్క సంవత్సరం దాటుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క సంవత్సరం ఆయా సంవత్సరం ఏమైతే చెయ్యాలో అవన్నీ చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. ఇశ్రాయేల్ దేశములో హీబ్రూ ఆచార ప్రకారం, యూదుల ఆచార ప్రకారం వారు 5వ సంవత్సరం నుండి 7వ సంవత్సరం వరకు తల్లిదండ్రులు బోధిస్తారు. 7వ సంవత్సరం నుండి ఆ పై సంవత్సరాల దాకా సమాజ మందిరములో రబ్బీలు, బోధకులు బోధిస్తారు. సోమవారం నుండి శుక్రవారం వరకు బోధిస్తారు. శనివారం సబ్బత్తును ఆచరిస్తారు. సోమవారం నుండి శుక్రవారం వరకు హీబ్రూ భాష నేర్పిస్తారు, అరామిక్ భాష నేర్పిస్తారు, లెక్కలు నేర్పిస్తారు. అప్పుడు కాలంలో ఉన్న సైన్స్ నేర్పిస్తారు, ఫిలాసఫీ నేర్పిస్తారు, సైకాలజీ నేర్పిస్తారు. అవన్నీ నా యేసయ్య నేర్చుకున్నాడు. సమాజ మందిరములో ఎవరన్నా బోధించాలి అంటే సమాజ మందిరములో విద్యను అభ్యసించుండాలి. ఆ వ్యక్తి మాత్రమే సమాజ మందిరములో బోధించగలడు. నా యేసయ్య సమాజ మందిరములో బోధించాడు. ఎందువలన? సినగోగులో ఆయన చదువుకున్నాడు. ఈ రోజున యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ఒక పసిబిడ్డగా వచ్చినప్పుడు, బాలుడిగా పెరుగుతున్నప్పుడు ఆయన చదువుకి ప్రాముఖ్యత స్థానం ఇవ్వగలిగితే నాకెందుకు, అంతా నా చేతిలోనే ఉంది అనుకోలా. నీకు నాకు ఆయన మాదిరి చూపెట్టాడు. తల్లి తండ్రులైన మనం కూడా మన బిడ్డలను అటువంటి విద్యను వారికి అనుగ్రహించాలి. స్కూల్కి పంపించాలి, కాలేజీకి పంపించాలి, యూనివర్సిటీకి పంపించాలి. నువ్వు ఏ క్రమం జరగాలో వాటన్నిటినీ నువ్వు నీ బిడ్డలో నువ్వు జరిగించాలి. దానికి తగిన డబ్బు నా దేవుడు ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని వేస్తాడు, తలంపులను వేస్తాడు, ఆలోచనలు వేస్తాడు. అమ్మా నాన్నల బాధ్యత నీ బిడ్డలను స్కూళ్ళకు పంపించడం. మొట్టమొదటి టీచర్ ఎవరు తెలుసా? దేవాది దేవుడు. విద్యార్థులు ఎవరు తెలుసా? ఆదాము అవ్వ. క్లాస్ రూమ్ ఏది తెలుసా? ఏదేను తోట. వారి పాఠాలు ఏంటి తెలుసా? 1వ రోజుకు సంబంధించినవి, 2వ రోజుకు సంబంధించినవి, 3వ రోజుకు సంబంధించినవి, 4వ రోజుకు సంబంధించినవి, 5వ రోజుకు సంబంధించినవి, 6వ రోజుకు సంబంధించినవి. అది వారి పాఠాలు. జంతువుల గురించి నేర్పించాడు, జంతువులకు పేరు పెట్టాలని నేర్పించాడు, పక్షుల గురించి నేర్పించాడు, నదుల గురించి నేర్పించాడు, చెట్లు గురించి
గురించి నేర్పించాడు. ఈ చెట్టు తింటే ఎలా, ఈ చెట్టు తింటే ఎలా, ఈ చెట్టు తింటే ఇలా, ఈ చెట్టు తినకూడదు అని మొత్తం నేర్పించాడు. ఫైనల్ ఎగ్జామినేషన్ పెట్టాడు. ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ ఆ ఫెయిల్ అవ్వటం వలన ఎంతో అపజయం వాళ్ళకి మాత్రమే కాదు, మానవ జాతికే వాళ్ళు భయంకరమైన కీడుని తీసుకొచ్చారు. కానీ గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళకి పరిష్కారం దొరికింది. ఈరోజు ఇక్కడ చదువుకుంటున్న నువ్వే వ్యక్తివి, నువ్వైతే నీ చదువు ముందుకు తీసుకెళ్తున్నావు, అపజయం పొందావు, ఒకవేళ ఏమీ సాధించలేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతే దానికి అర్థం ఇక నిష్ప్రయోజకుడని కాదు. గొర్రె పిల్ల రక్తం వాళ్ళని మళ్ళా దేవునితో సంబంధం కలిగించేటట్టు చేసింది, ప్రయోజకులకరంగా మార్చింది, దీవెనకరంగా మార్చింది. యేసయ్య రక్తం నిన్ను మరలా ప్రయోజకుడిగా మార్చగలదు, దీవెనకరంగా మార్చగలదు, హెచ్చించగలదు. ఎవరితో సంబంధం కలిగి ఉండాలో వారితో సంబంధం కలిగేటట్టు చేయగలదు, దేవునితో సంబంధం కలిగేటట్టు చేయగలదు. ప్రతి దానికి నా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి శూన్యంగా నిరాకారంగా చీకటిగా మారిపోగా దానికి కూడా పరిష్కారం ఇచ్చాడు, తన వాక్కు చేత పరిష్కారం ఇచ్చాడు. సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకి ఇసుక రేండ్ల వల్లే ఉన్న ప్రజలను చూసి ఉక్కిరి బిక్కిరైపోయి భయపడి నేను ఎలా పరిపాలించాలి అనుకున్నాడు. అటువంటి టైంలో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించవా. బైబిల్ చెప్తుంది యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము, నేను ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తా. అంటే మీ నాన్న బతుకు ఎలాగున్నా, మీ అమ్మ బతుకు ఎలాగున్నా, దేవా నాకు జ్ఞానం కావాలంటే మీ అమ్మ బతుకు చూసావా, మీ నాన్న బతుకు చూసావా, నేను నిన్ను దీవించలేను, నేను నీకు జ్ఞానం ఇవ్వలేను అనలేడంట. వాళ్ళ బతుకులను చూడకుండా, వాళ్ళను చూడకుండా, నిన్ను గద్దించకుండా నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తా. సొలొమోన్ దేవునితో అడుగుతున్నాడు, దేవా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించవా. ఒక్కసారి వాళ్ళ నాన్న చేసిన పని చూడండి, వాళ్ళ అమ్మ చేసిన పని చూడండి. బెత్సబా, నా దేవుడు, నా సొలొమోను వెళ్ళి నా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం అనుగ్రహించనగానే ఒక్కసారి మీ నాన్న చేసిన పని ఏంటో తెలుసా, మీ అమ్మ చేసిన పని ఏంటో తెలుసా, నేను నీకు ఇవ్వను అని గద్దించలా. నువ్వు నన్ను అడిగావు గనక నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నానన్నాడు. ఈ రోజున నా దేవుడు నీ గత చరిత్ర చూడకుండా, మీ తల్లిదండ్రుల గత చరిత్ర చూడకుండా, వేరేది చూడకుండా, చూడకుండా, ఎక్స్ చూడకుండా, వై చూడకుండా నువ్వు అడిగావు గనక నా దేవుడు అంటున్నాడు నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తా. మీకు తెలుసా, సొలొమోనుకి దేవుడు జ్ఞానం అనుగ్రహించగానే ఒక టెస్ట్ పెట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే 2 తల్లుల్ని పంపించారు. ఆ 2 తల్లులు ఒక బిడ్డను తీసుకొచ్చారు. 2 తల్లులు ఒక బిడ్డను తీసుకొచ్చారు. ఎడం వైపు ఉన్న తల్లి అంటుంది, ఈ బాబు నా బాబు. ఈ కుడివైపు ఉన్న తల్లి అంటుంది, ఈ బాబు నా బాబు. చెప్పండి, ఎడం వైపు తల్లి ఏమంటుంది, ఈ బాబు, ఈ బిడ్డ, ఈ బాబు నా బాబు. కుడివైపు తల్లి, ఈ బాబు నా బాబు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా అడిగితే భలే ప్రశ్న అడిగారు, ఇలాంటిది అడగాలి. అటువంటి టైంలో బుర్ర గోక్కోల దేవుని జ్ఞానం పొందినోడు గనక కత్తి తీసుకురమ్మన్నాడు. కత్తి తీసుకుని వచ్చి ఏమన్నాడు తెలుసా, మధ్యలో కోసేస్తా, కాలు భాగం నీకు ఇచ్చేస్తా, తల భాగం నీకు ఇచ్చేస్తా. ఆ ఎడం వైపు ఉన్న దొంగ తల్లి ఏమంది తెలుసా, అలాగే ఇవ్వు రాజా. కానీ పేగులు తెంచుకుని పుట్టిన బిడ్డకు జన్మమిచ్చిన ఆ తల్లి ఏమంది తెలుసా, అలా చెయ్యొద్దు రాజా, నా దగ్గర ఉన్నా ఆమె దగ్గర ఉన్నా ఎక్కడో ఒక చోట బతుకుతాడు, అలాగన్నా నా బిడ్డను చూసుకుంటా, చంపొద్దు, ఈ బిడ్డని మధ్యలో నరకద్దు, ఈ బిడ్డని ఆ తల్లికే ఇచ్చే. జ్ఞానముతో నింపబడిన సొలొమోను ఏమన్నాడంటే, ఈమెని జైల్లో వేయండి, ఈ తల్లికి ఈ బిడ్డను ఇచ్చేసేయండి. ఒరిజినల్ తల్లికి, నిజమైన తల్లికి, వాస్తవమైన తల్లికి ఆ బిడ్డను అనుగ్రహించాడు. ఒక మాట చెప్పనా, అక్కడ సమస్యకు పరిష్కరించింది ఏంటిది, కత్తి. గట్టి చెప్పండి, కత్తి. ఈ రోజున నీకు నాకు ఒక కత్తి ఇచ్చాడు. ఏ కత్తి, మామూలు కత్తి కాదు, 2
రెండంచుల వాడిగల కత్తి. ఈ కత్తి ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది, ఏ నిందకైనా పరిష్కారం దొరుకుతుంది, ఏ రోగానికైనా పరిష్కారం దొరుకుతుంది, పిల్లల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, పెద్దల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, రాజకీయ సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, నీ బిడ్డల చదువులకు పరిష్కారం దొరుకుతుంది, నీ బిడ్డల మధ్యలో ఉన్న గొడవలకు పరిష్కారం దొరుకుతుంది, అనైక్య మధ్యలో పరిష్కారం దొరుకుతుంది. సొలొమోన్ ఇద్దరి మధ్యలో పరిష్కరించింది ఒక కత్తితో. ఈ రెండంచుల వాడిగల కత్తితో గొప్ప పరిష్కారం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.